కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్లో వినాయక చవితి సందర్భంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న 63 అడుగుల మట్టి గణపతి విగ్రహం, ఇతర ఉపాలయాల నిర్మాణ పనులను పరిశీలించారు. బీచ్లో కొనసాగుతున్న ఏర్పాట్లను పరిశీలిస్తూ గణపతి విగ్రహ నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా అధికారులు, నిర్వాహకులతో చర్చించారు. అనంతరం బీచ్కు వచ్చిన పర్యాటకులతో ముచ్చటిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మంగినపూడి బీచ్లో జీవనోపాధి పొందుతున్న ఫోటోగ్రాఫర్లు, గుర్రపు స్వారీ నిర్వాహకులు, చిరుతిళ్ల దుకాణ వ్యాపారులతో మాట్లాడి వారికి అవసరమైన సదుపాయాల గురించి ఆరా తీశారు. పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన గుర్రపు స్వారీని ఆస్వాదించడంతో పాటు మోటార్ బైక్ రైడ్ చేస్తూ బీచ్ వాతావరణాన్ని పరిశీలించారు. మంగినపూడి బీచ్ను మరింత సుందరంగా అభివృద్ధి చేసి పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మంగినపూడిని రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం మంగినపూడి బీచ్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, వినాయక చవితి ఏర్పాట్లు స్థానిక ప్రజలు, పర్యాటకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.